నమస్కారం. సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకుంటున్న అంశం పేరు న్యూమోనియాను తొలి దశలోనే ఎలా గుర్తించాలి. సాధారణంగా చాలామందికి వర్షాకాలం వస్తుందనంగా లేదా కొంచెం చలి మొదలవగానే లేదా ఎనీ సీజనల్ డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా దగ్గు, జలుబు, రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఎవరికైనా దగ్గు, కఫం వస్తుంటే నిమ్ము చేసిందని అంటూ ఉంటాం. ఇలా నిమ్ము చేయడాన్ని వైద్య పరిభాషలో న్యూమోనియా అంటారు. న్యూమోనియా శ్వాసకోశాలకు వచ్చే ఒక రకమైన ఇన్ఫెక్షన్. ఇది శ్వాసకోశ సంబంధిత వ్యాధి. న్యూమోనియాను అశ్రద్ధ చేయడం ఎంతమాత్రం మంచిది కాదు. సకాలంలో చికిత్స తీసుకోవడం చాలా ఉత్తమం. ఇది చిన్నపిల్లల్లో, వయసు పైబడిన వారిలో, ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న వారిలో వస్తూ ఉంటుంది. న్యూమోనియా వ్యాధి వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్, ప్రోటోజోవాల వలన కలుగుతుంది. మనం శ్వాస తీసుకుంటున్నప్పుడు గాలితో పాటుగా ఈ సూక్ష్మజీవులు మన శరీరాల్లోకి చేరుతాయి. అయితే శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని ఇచ్చే యాంటీబాడీస్, తెల్ల రక్త కణాలు వీటిని నిర్వీర్యం చేసి శరీరంలోకి రక్షణ కలిగిస్తూ ఉంటాయి. శరీరంలో ప్రవేశించే సూక్ష్మజీవుల సంఖ్య ఎక్కువగా ఉన్నా, వాటి తీవ్రత ఎక్కువగా ఉన్న శరీరంలో వ్యాధి నిరోధక శక్తి వాటిని ఎదుర్కోలేకపోవచ్చు. కొంతమందిలో సహజంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడం లేదా కొన్ని రకాల వ్యాధుల వలన ఈ శక్తి సన్నగిల్లడం జరుగుతూ ఉంటుంది. ధూమపానం చేసేవారిలో, మద్యం తీసుకునే వారిలో, సమతులాహారం తీసుకునే వారిలో, మధుమేహం, హెచ్ఐవి, క్యాన్సర్, గుండె, ఊపిరితిత్తుల, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వారిలో ఈ వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వీరందరిలో న్యూమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇతరులతో పోలిస్తే వీళ్ళందరిలో ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి. సాధారణంగా 2 సంవత్సరాల లోపు చిన్న పిల్లల్లో, 60 సంవత్సరాలు దాటిన వృద్ధులలో న్యూమోనియా రావడానికి పైన పేర్కొన్న అంశాలే కారణమవుతూ ఉంటాయి. వీరందరిలోనూ న్యూమోనియా తరచుగా వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ ఆరోగ్యంగా ఉన్న వారిలో కూడా ఈ వ్యాధి రావచ్చు. జలుబు చేసిన తర్వాత కొందరిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. న్యూమోనియా సోకిన తర్వాత 1-2 వారాలు బాధిస్తూ ఉంటుంది. ఆ సమయంలో తీవ్రంగా ఉన్న సూక్ష్మజీవులతో పాటు తీవ్రత తక్కువగా ఉన్న సూక్ష్మజీవులు కూడా తమ ప్రతాపాన్ని కనబరుస్తూ ఉంటాయి. చిన్నపిల్లల్లో రెస్పిరేటరీ సిన్షియల్, పెద్దవారిలో ఇన్ఫ్లుయెంజా వైరస్ వలన వచ్చే జలుబు, దగ్గు తర్వాత న్యూమోనియా తరచుగా వస్తూ ఉంటుంది. సహజంగా ప్రతి వారికి ముక్కులోనూ, గొంతు, నోటిలో ఉండే సూక్ష్మజీవులు ఎలాంటి వ్యాధి కలగజేయవు. అయినా కూడా కొన్ని సందర్భాల్లో మాత్రం న్యూమోనియాను కలగజేస్తూ ఉంటాయి. యాస్పిరేషన్ వలన గొంతులో క్రిమి శ్వాస కోశాలలోకి ప్రవేశిస్తే అది న్యూమోనియాను కలగజేస్తుంది. మత్తు పదార్థాలు, ఆల్కహాల్ సేవించడం వంటి అలవాట్లు ఉన్న వారిలో, మెదడుకు సంబంధించిన వ్యాధి లేదా దెబ్బలు తగిలిన వారిలో స్పృహ తప్పడం వలన గొంతులో ఉండే పదార్థాలు శ్వాసకోశాల్లోకి చేరిపోతూ ఉంటాయి. ఫలితంగా యాస్పిరేషన్ న్యూమోనియా సోకుతుంది. న్యూమోనియాను కలిగించే కారణాలను బట్టి దీనిని వైరల్ న్యూమోనియా అని, బ్యాక్టీరియల్ న్యూమోనియా అని, ఫంగల్ న్యూమోనియా అని వ్యవహరిస్తూ ఉంటారు. వీటిలో సాధారణంగా కనిపించేది, అతి ప్రమాదకరమైనది బ్యాక్టీరియల్ న్యూమోనియా. చలితో కూడిన జ్వరం, దగ్గు, కఫం, ఛాతీలో నొప్పి సాధారణంగా ఉంటాయి. కొందరిలో దగ్గుతో పాటు రక్తం కూడా ఉండొచ్చు. కొందరిలో కఫం చిక్కగా, కొందరిలో పల్చగా ఉండవచ్చు. కొంతమందిలో కొద్దిగానే కఫం పడితే ఇంకొంతమందిలో గ్లాసు నుంచి గ్లాసు వరకు కూడా ఈ కఫం పడవచ్చు. కఫం రంగు ఎరుపుగా కానీ, పసుపుగా కానీ, ఆకుపచ్చగా కానీ ఉండవచ్చు. కొంతమందిలో కఫం దుర్వాసనతో కూడి ఉండవచ్చు. వీటిని బట్టి కొంతవరకు వ్యాధికారక కారణాలు కనుగొంటూ ఉంటారు. వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు రక్తం ద్వారా ఇతర అవయవాలకు పాకే అవకాశం ఉంది. దీనిని బ్యాక్టీరియా అని, సెప్టిసిమియా అని అంటారు. వీటి వలన గుండె, ఊపిరితిత్తుల, మూత్రపిండాలు, కాలేయం, మొదలగు
తదితర అవయవాల్లోకి ఇన్ఫెక్షన్ పాకే అవకాశం ఉంది. రక్త పరీక్షల్లో తెల్ల రక్త కణాల సంఖ్య ESR వంటి వాటి వలన వ్యాధి ఉన్నది లేనిది తెలుసుకోవచ్చు. అలాగే వ్యాధి తీవ్రతను కూడా తెలుసుకోవచ్చు. కొన్ని సందర్భాలలో వరుసగా చేసే ఈ పరీక్షల్లో వ్యాధి తగ్గుముఖం పట్టిందా లేదా అనే విషయం కూడా తెలుస్తుంది. బ్లడ్ కల్చర్, కళ్ళ పరీక్ష, ఛాతీ ఎక్స్రే, ఛాతీకి సిటీ స్కాను, బ్రాంకోస్కోపీ వంటి పరీక్షలలో వ్యాధి కారకాలైన సూక్ష్మజీవులను గుర్తించడమే కాకుండా వ్యాధి తీవ్రతను కూడా అంచనా వేయగలుగుతాం. కఫంలో కనిపించే క్రిములను గుర్తించి వాటికి తగిన మందులను ఇవ్వడం వలన ఆ వ్యాధి తీవ్రత మనకి ఎలా ఉంది అనేది తెలుస్తుంది. మందులు సకాలంలో వాడడం చాలా అవసరం. దీనికి కల్చర్ అండ్ సెన్సిటివిటీ అనే పరీక్ష తప్పనిసరి. కొన్ని సందర్భాలలో వ్యాధి కారకాలను సరిగ్గా గుర్తించలేకపోయినప్పటికీ వైద్యుని అనుభవంపైనే సరైన మందులు ఇవ్వవలసి ఉంటుంది. ఆరోగ్యవంతుల్లో వచ్చే కమ్యూనిటీ అక్వైర్డ్ న్యూమోనియాకు, ఆసుపత్రుల్లో వచ్చే హెల్త్ కేర్ అసోసియేటెడ్ న్యూమోనియాకు, హాస్పిటల్ అక్వైర్డ్ న్యూమోనియాకు వాటిని కలిగించే కారకాలకి అనుగుణంగా మందులు ఇవ్వాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రంగా ఉంటే ఇంజెక్షన్ల రూపంలో కూడా యాంటీబయాటిక్స్ను ఇవ్వవలసి ఉంటుంది. కనీసం 7 నుంచి 10 రోజుల పాటు ఈ వ్యాధిని నియంత్రించాల్సి ఉంటుంది. ఈ సమయంలో IV ఫ్లూయిడ్స్, ఆక్సిజన్ కూడా అవసరమవుతూ ఉంటాయి. సరైన సమయంలో వైద్యుల సహాయం అందకపోతే పలు దుష్ప్రభావాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. శ్వాసకోశాల్లో న్యూమోనియా చీముగా మారడం, ఛాతీలో చీము చేరడం, మెదడు తదితర అవయవాల్లోకి చేరడం జరుగుతూ ఉంటుంది. సెప్సిస్ వలన వివిధ అవయవాలు దెబ్బతినవచ్చు. కొంతమందిలో అక్యూట్ లంగ్ ఇంజురీ ALI కూడా వచ్చే ప్రమాదం ఉంది. తొలి దశలోనే వ్యాధిని సరిగ్గా గుర్తించి సరైన వైద్య సలహాలను పాటిస్తే తర్వాత జరిగే దుష్పరిణామాలను నివారించవచ్చు. ఏ వ్యాధి అయినా మనం మొదట్లోనే జాగ్రత్తగా గమనించుకొని దానికి తగ్గ వైద్యం చేయించుకుంటే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆ వ్యాధి తగ్గిపోతుంది. కానీ మనం అశ్రద్ధ చేస్తున్న కొద్దీ వ్యాధి లక్షణాలు ఇంకా పెరిగి ఒకదానికి ఇంకొకటి మనకి శరీరంలో వచ్చే అవకాశాలు ఉంటాయి. విన్నారుగా ఫ్రెండ్స్, మీకు ఈ టాపిక్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. మీకు ఏమాత్రం చిన్న చిన్న రుగ్మతలు ఉన్నా అవే తగ్గుతాయిలే అని అశ్రద్ధ చేయకండి. తప్పకుండా డాక్టర్లను కలిసి వాళ్ళ సలహాలను, సూచనలను తప్పకుండా ఆ సూచనలను సూచించే మందులను తప్పకుండా వాడి ఆరోగ్యవంతులుగా ఉండండి. మళ్ళీ ఇంకొక టాపిక్తో మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.